కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో యూరియా కొరత లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. 30,000 టన్నులు వస్తే అందులో రాష్ట్రానికి 10,000 టన్నుల యూరియా ఇచ్చామని చెప్పారు. రెడ్ సీ నుంచి దిగుమతులు లేవని, ఇరాన్ ఇజ్రాయిల్ వారు వరలే యూరియా దిగుమతి కావట్లేదని రామచంద్రరావు అన్నారు. అబద్ధాలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కరికల్ పోర్టు దగ్గర నుంచి ఈరోజు 30,000 టన్నులు అక్కడ దిగుమతి అయింది, అక్కడ వచ్చింది. దాంట్లో నుంచి 10,000 మెట్రిక్ టన్ని ఈరోజు తెలంగాణకు అలాట్మెంట్ అయింది. మీరు అడగలేదు, మీరు ప్రెజర్ చేస్తే మేము ఇచ్చింది కాదు, ఇది మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. ఇతరుల కొరత అనేది ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే మొన్నటి వరకు మనం దాన్ని అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కొన్ని మార్గాలు రెడ్ సీ అనేది ఉన్నది. రెడ్ సీ, ఆ రెడ్ సీలో మేము అందరూ చేసి అక్కడ కొన్ని ఘటనల వల్ల ఆ రెడ్ సీ నుంచి మనకు ఇక్కడ సప్లైలు ఆగిపోయినాయి. తర్వాత ఇరాన్ నుంచి మనకు వస్తుంది, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన జరిగిన యుద్ధం వల్ల అక్కడి నుంచి షిప్మెంట్స్ లేవు, మనకు ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెలియదా? రామగుండం ఫర్టిలైజర్ ఆగింది, చెన్నైలో ఇఫ్కో ఫర్టిలైజర్ ఆగింది. ఈ ఫర్టిలైజర్స్ షాప్స్, అదేవిధంగా ఆంధ్రాలో మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా అవి ఫర్టిలైజర్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ప్రొడక్షన్ కావట్లేదు. కాబట్టి దానివల్ల కొద్దిగా షార్టేజ్ అనేది లేదు, కొద్దిగా సప్లై లేట్ అయింది. షార్టేజ్ ఎందుకు ఉంటుందంటే మీకు రాబీలోనే 2 లక్షల పైన మీ చిలుకు ఇక్కడ మెట్రిక్ టన్ మీ దగ్గర ఉంది కదా, మీరు తినేశారు. అక్కడ ఎక్కడ దాచారు? మిమ్మల్ని అడుగుతున్నాను, రైతులకు అబద్ధాలు ఆడొద్దు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు యూరియాది. ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లన్నీ కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్.